కుంభరాశి. ఈ రాశి వారికి లగ్న రాహు కారణంగా దేశ సంచారం చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చు, ఆ ఖర్చు వలన ద్రవ్య నష్టం, పనులు ఎందు త్రిప్పట, పాప చింతన, ఆరోగ్య బాధ, అందరితోనూ కలహాలే వస్తాయి. అది ఒక మాటతోనే వస్తాయి కలహాలు. అయితే మనోచాంచల్యం, మానసిక అశాంతి, ఇతరులను నమ్మకపోవడం, స్వయంగా తానే కార్యాలు చేసుకోవాలి అనుకోవటం వల్ల ఆ పనులన్నీ చెడగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ చతుర్థ శుక్రుడు కారణంగా బంధువులలో గౌరవం, పుత్రమిత్ర కళత్ర గోష్ఠి, వాహన లాభం, విద్యాభివృద్ధి, శత్రువులకు అవమానం జరుగుతుంది. ద్రవ్యలాభము, ఐశ్వర్యము, స్వకార్యసిద్ధి, ఉద్యోగస్తులకు స్థాయి పెరగడం, మనోధైర్యం, విద్యతే వినోదం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి, శత్రువులపై జయము, ఇవన్నీ కూడా ఈ చతుర్థ శుక్రుడు వల్ల చాలా బాగుంటుంది. సోదరుల ద్వారా అపవాదులు పాలవుతారు. సోదరులతో కుటుంబ కలహాలేస్తాయి. తెలియని శరీర బాధ, నేత్ర సంబంధమైన బాధతో ఎక్కువగా ఉంటుంది. ఆదాయం సరిపోక ఖర్చు ఎక్కువ అవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. అయితే లేనిపోయిన మనస్పర్ధలు ఏర్పడతాయి ఇంటి వాళ్లతో. విధి నిర్వహణలో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారు, విదేశీ విద్య చదువుకోవాలనుకున్న వారికి ఆ ఫలితాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అవమానాల పాలవుతారు. అందువల్ల ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు కనకదారా స్తోత్రాన్ని పారాయణ చేయండి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేస్తే అంతా మంచే జరుగుతుంది.